హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఉత్తరప్రదేశ్‌లో జరుగుతున్న కుంభమేళా గురించి పార్లమెంట్‌లో మొన్న అక్కడ జరిగిన దుర్ఘటనలో, తొక్కిసలాటలో 30 మంది ప్రాణాలు కోల్పోయారని పార్లమెంట్‌లో ప్రతిపక్షాలు, విపక్షాలు మొత్తం గందరగోళం సృష్టించి, అసలు ఎంతమంది చనిపోయారు? దాని లెక్క కరెక్ట్‌గా చెప్పలేదు అక్కడ ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం. అలానే నిర్వహణ లోపాల వల్లే ఈ తొక్కిసలాటలో అంతమంది చనిపోయారనేది వాళ్ళు ఆరోపణ ప్రధానంగా. దీంతో అక్కడ ఉన్న బీజేపీ గవర్నమెంటు అక్కడ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఆయనే బాధ్యత వహించాలన్నట్టు వాళ్ళు గొడవ సృష్టించడం జరిగింది. అయితే ఇక్కడ మనం ఇంకొకటి ఆలోచిస్తే నిన్న మనకి కర్ణాటకలోని బెల్గాంకి చెందిన జ్యోతి అనే మహిళ, ఆమె కూతురు మేఘ అనే వాళ్ళ అమ్మాయి ఇద్దరూ గూడా ఈ దుర్ఘటనలో మరణించడం జరిగింది. దీంతో అక్కడ వాళ్ళ అన్న అంటే ఎవరైతే జ్యోతి అనేమా మరణించారో వాళ్ళని నిన్న ఒక పోస్ట్ అయితే సోషల్ మీడియాలో పోస్ట్ ఒకటి చేశారు. అదేంటంటే ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఈ జరిగిన దుర్ఘటనకు సంబంధించి మా చెల్లి ప్లస్ నా మేనకోడలు వాళ్ళ అమ్మాయి ఇద్దరి మృతదేహాలతో పాటు వాళ్ళు ఒంటి మీద ఉన్న ఆభరణాలు, బంగారపు ఆభరణాలు ఏవైతే వాళ్ళు దుర్ఘటనలో మరణించిన టైంలో వాళ్ళ ఒంటి మీద ఉన్నాయో, వాటితో సహా వాళ్ళ మృతదేహాల్ని బంగారంతో సహా మా ఇంటికి భద్రంగా చేర్చబడినాయి అని ఆయన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ విషయం మీద సోషల్ మీడియాలో నెటిజన్స్ చాలామంది ఈ ఉత్తరప్రదేశ్ ప్రభుత్వాన్ని, యోగి ఆదిత్యనాథ్ యొక్క నిజాయితీ, నిబద్ధత గురించి ప్రశంసిస్తూ చాలామంది పోస్టులు పెట్టడం జరుగుతుంది. అయితే ఈ 1600 కిలోమీటర్ల దూరం ప్రయాగ్‌రాజ్ నుంచి బల్గం అంత దూరము భద్రంగా ఆభరణాలతో సహా వాళ్ళకి వాళ్ళ ఇంటికి చేర్చడం జరిగింది మృతదేహాల్ని. ప్రతిపక్షాలు, విపక్షాలు ఇలా గొడవ చేసిన దానికి ఏదైనా గానీ, అక్కడున్న ప్రభుత్వం యొక్క నిబద్ధత, వ్యవస్థని నడిపిచ్చే తీరు పట్ల మాత్రం నెటిజన్‌లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అలానే అక్కడ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ గారిని గూడా ఆయన నిజాయితీ గల వ్యక్తి గాబట్టి, ఇలాంటి ఈ సంఘటనలు జరిగినప్పుడు గూడా వాళ్ళకి ఇబ్బంది లేకుండా బాధితులకి ఆ ఆభరణాలతో సహా కరెక్ట్‌గా వాళ్ళకి అందజేయటం జరిగిందనేది అనుకుంటున్నారు. ఇప్పుడు నాయకుడు మనం సమాజంలో ఎక్కడైనా ఏ పార్టీకి సంబంధించినా ఇండియాలో నాయకుడిని బట్టే వాళ్ళ ఆహ్, గవర్నమెంట్‌లో ప్రభుత్వం అధినేతగా ఉన్న నాయకుడు ఎవరైనా అసమర్థుడైతే అధికారులు అసమర్థతతో వ్యవహరిస్తారు. అలానే నాయకుడు గనక నిజాయితీ, నిబద్ధతతో ఆయన సక్రమంగా గనక పరిపాలన అందిస్తే అతన్ని చూసైనా గాని వీళ్ళు భయంతో అయినా గాని అధికార యంత్రాంగం మొత్తం వాళ్ళు నిబద్ధతతో పనిచేయటం అనేది జరుగుతుంది. నాయకుడు అవినీతి పరుడైతే వీళ్ళు గూడా అలానే నాయకుడిని అనుసరించే అవినీతికి సంబంధించి విషయంలో వీళ్ళు గూడా చాలా యాక్టివ్‌గా ఉంటారు. ఇక్కడ ఆయన నిజాయితీ, నిబద్ధతకి తగ్గట్టుగా ఆయన మీదున్న ఆయన వ్యవహార శైలి గాని, ఆయన పనితీరుని బట్టి అధికారులు గూడా అక్కడ వ్యవహరించడం జరుగుతుంది. మీరు ఇంతకుముందు ఉత్తరప్రదేశ్‌లో వాళ్ళ బడ్జెట్ గాని, ఏదైనా గాని అప్పుల్లో ఉత్తరప్రదేశ్ టాప్ 5లో ఉండేది ఇండియాలో. ఇప్పుడు యోగి ఆదిత్యనాథ్ గారు ఆయన సన్యాసి. ఆయన పరిపాలనలో ఇప్పుడు ప్రెజెంటు 74,000 కోట్ల మిగులు బడ్జెట్‌తో ఉత్తరప్రదేశ్ ఇండియాలోనే టాప్ 5లో నంబర్ 5థ్ ప్లేస్‌లో ఉంది. అంటే ఒక సన్యాసి అయినా ఆయన పరిపాలన సన్యాసికేం తెలుసు ఇలా రకరకాలుగా విమర్శలు చేస్తారేమో గానీ, ఒక సన్యాసి అయ్యుండి గూడా పరిపాలన ఎలా జేయాలి? అభివృద్ధి ఎలా జేయాలి? దాని అభివృద్ధిని ఆటంకపరిచి, లేకపోతే సంఘ విద్రోహ శక్తుల మీద ఎలాంటి చర్యలు తీసుకోవాలి? అభివృద్ధిని పరుగులు పెట్టిచ్చే విధంగా అధికార యంత్రాంగాన్ని ఎలా కదిలిచ్చాలి అనేది ఆయన దగ్గర మన సో కాల్డ్ మిగతా స్టేటు సీఎంలు ఎవరైనా గానీ వాళ్ళు నేర్చుకుంటే మంచిగా ఉంటుంది. ఎందుకంటే మేనేజ్‌మెంట్ అనేది గూడా ఒక మంచి ఒక కళ. మేనేజ్‌మెంట్ రాకుండా అంటే నిర్వహణ వ్యవస్థని సక్రమంగా నడిపించగలిగిన సమర్థత నాయకుడికి ఉండాలి. ఆయన సన్యాసి అని జెప్పి గేలి జేసిన వాళ్ళే ఇవాళ అంత మిగులు బడ్జెట్ ఉత్తరప్రదేశ్‌లో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ గూడా ఆయన సంక్షేమం గాని, అభివృద్ధి గాని చేస్తూ గూడా మిగులు బడ్జెట్ అంత
ఆయన ఉంచగలిగారు అంటే, అది నిజంగా ఆయన దూరదృష్టి, ఆయన పారదర్శకంగా చేస్తున్న పరిపాలనే కారణం. అయితే ఇందులో కొసమెరుపేందంటే, ఈ మొన్న పార్లమెంట్‌లో ఇంతమంది గొడవ చేశారు ప్రతిపక్షాలు, విపక్షాలు గాని, గతంలో మనకి గోదావరి పుష్కరాలప్పుడు చంద్రబాబు నాయుడు గారి పుష్కర ఘాట్‌లో స్నానానికి వెళ్ళిన సందర్భంగా ఫ్యామిలీతో షూటింగు పెట్టుకొని బోయపాటి సీను గారితో ఈ టైంలో ఒక 29 మంది ఈ దుర్ఘటనలో చనిపోవటం జరిగింది. ఇప్పుడు కోట్ల మంది వస్తున్న కుంభమేళాలో 30 మంది చనిపోయారంటే, మొన్న గోదావరి పుష్కరాల్లో అప్పుడు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారున్నప్పుడు 29 మంది చనిపోతే, మరి వ్యవస్థలను లేకపోతే పత్రికలని, మీడియాని ఇంతమందిని మేనేజ్ చేయటంలో ఆయన సిద్ధహస్తుడు గాబట్టి, ఈ రకంగా పార్లమెంట్‌లో ఎవరు గొడవ జేయలేదు, ఏమీ లేదు. ఈవెన్ దో అసెంబ్లీలో గూడా దీనికి సరైన సమాధానం జెప్పకుండా దుర్ఘటనలనేవి జరుగుతాయి. దాన్నేం దానికెవడేం జేస్తాడు? అనే ఒక సింపుల్‌గా ఒక చిన్న స్టేట్‌మెంట్‌తో ఆయన దాన్ని తీసి పారేయటం జరిగింది. ఈ విషయం మీద గూడా ఎవరు పెద్దగా నోరు మెదిపింది లేదు. పార్లమెంట్‌లో అయితే అసలు అక్కడిదాకా విషయం పోయిందో లేదో గూడా మనకు తెలియదు గానీ, మీడియాని మేనేజ్ జేయటంలో మాత్రం ఈయన ఆ విషయంలో బాగా సక్సెస్ అయ్యారని అనుకోవాలి. థాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.